హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ లడ్డూలు. మంచి ఆరోగ్యం కోసం మనము ఎక్కువ ఖర్చు పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని తినాల్సిన పని లేదండి. ఇలాగ తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే వాటితోటి చక్కగా పిల్లలకైనా పెద్దలకైనా ఇలాగ లడ్డూలు చేసి పెట్టారంటే మంచి ఆరోగ్యం అండి. ఒక్క లడ్డూ చాలండి రోజుకి. పిల్లలు ఈవినింగ్ స్నాక్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. ఇక్కడ నేను మీకు ఒక లడ్డూని తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అలాగే ఇవి మీకు ఒక 10 నుంచి 15 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను చూపిస్తున్న ఈ కొలతలతోటి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 1/4 కప్పు వరకు అయితే పల్లీలు వేసుకోండి. పల్లీలు మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా కూడా. వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇవి లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ బాగా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారి చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1/4 కప్పు వరకు అయితే నువ్వులు వేసుకోండి. నువ్వులు వేగడానికైతే పెద్దగా టైం పట్టదండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనకి కడాయి పల్లీలు వేయించుకుంటాం కదా, సో వేడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే వేగిపోతాయి ఒక 2-3 నిమిషాల్లో. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలాగ చిట్పట్లాడుతూ ఉంటాయి. మీకు సౌండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగ మనకి పాపప్ అవుతూ ఉన్నట్లుగా ఉంటాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు మొత్తాన్ని కూడా ఇలాగ ఒక బౌల్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారి చేసుకోండి. అలాగే మీకు ఇష్టం ఉంటే పల్లీల పొట్టు అలానే ఉంచేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలాగ పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము పొట్టు తీసుకున్న ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, వీటి మొత్తాన్ని కూడా ఇలాగ వేసేసుకొని కంప్లీట్గా, అంటే ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకు తగులుతున్నట్లుగా ఉండాలి మనకి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, అక్కడక్కడ ఈ విధంగా పల్లి గింజ తగులుతూ ఉంటే మనకి ఆ లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా పల్సిస్తూ తిప్పుకున్నారంటే మీకు చక్కగా ఇలాగ పలుకులుగా వస్తుందండి. కంటిన్యూగా అలాగే మిక్సీ పట్టేశారంటే పెద్దగా పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి నేనైతే ఒక టెంకాయ మొత్తం తీసేసుకున్నానండి. ఇలాగ సన్నగా కట్ చేసేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు కూడా కంటిన్యూగా అలా మిక్సీ పట్టొద్దండి. జస్ట్ ఆన్ ఆఫ్ అలా చేస్తూ మిక్సీ పట్టేసుకున్నారంటే మధ్య మధ్యలో ఒకసారి గరిటెతోటి కలుపుకొని మిక్సీ పట్టేసుకున్నారంటే చక్కగా తురిమినట్టుగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేసి వేసుకోండి. పైన లూజ్గా కాకుండా కొంచెం ప్రెస్ చేసి వేసుకుంటే కరెక్ట్గా 1 కప్ అయిందండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటండి, ఎక్కువ టైం కాదు, జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలాగ ఫ్రై చేసుకోండి. ఇలాగ 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే 1/4 కప్పు నుంచి కప్పు వరకు బెల్లం తరుగు వేసుకోండి. నేనైతే ఒక 1/4 కప్పు వేసానండి. కొంచెం మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కనుక 1 కప్ అయితే సరిపోతుంది. మైల్డ్గా తినే వాళ్ళైతే 1/4 కప్పు వేసుకోండి. కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే కనుక ఫుల్ కప్పు 1 కప్పు బెల్లం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఈ విధంగా పచ్చి కొబ్బరిలో వేసేసుకొని కలుపుకుంటూ ఉంటే మీకు స్లోగా బెల్లం అనేది కరగటం స్టార్ట్ అవుతుందండి. అక్కడక్కడ కరగకుండా ఏదైనా గడ్డలు ఉంటూ ఉంటాయి కదా, గరిట వెనక భాగాన్ని ఇక్కడ నేను వీటిలో చూపిస్తున్న విధంగా ఇలాగ ప్రెస్ చేసుకున్నట్లుగా చేస్తే చక్కగా అది కూడా మనకి మెత్తగా అయిపోతుంది కదా బెల్లము. సో ఈజీగా కలిసిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బాగా దగ్గర పడి మనకి లూజ్ అవుతుంది. అలాగే లూజ్ అయిన తర్వాత లైట్గా మనకి దగ్గర పడుతూ చిక్కబడినట్లుగా అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చూస్తున్నారు కదా, ఒక చిన్న కొబ్బరి మిశ్రమం తీసుకొని చేతిలోకి తీసుకొని ఇలాగ రౌండ్ బాల్ లాగా చుట్టుకున్నారంటే మనకి ముద్ద అయింది అనుకుంటే కనుక కరెక్ట్గా మనకి ఉడికినట్లు. ఇప్పుడు ఇందులోకి జస్ట్ మనకి ఆ స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి.
ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసేసి ఇప్పుడు లాస్ట్లో అండి, ముందు వేసుకోవద్దు. ఈ పల్లీలు నువ్వుల పొడి ఉంది కదా, ముందే వేసేసుకోవద్దు. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు జస్ట్ ఒక హాఫ్ మినిట్ ముందు వేసేసుకుని ఇలాగ బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి గరిటెతోటి మనకి పచ్చి కొబ్బరి బెల్లం మిశ్రమం ఉంటుంది కదండి, సరిగా కలవదు కదా ఆ పొడిలో. సో ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోండి, మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. కొంచెం మనకి పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకైతే నెయ్యి అప్లై చేసుకోండి. మనకి కొంచెం అతుక్కోకుండా ఈజీగా ఉంటుంది లడ్డూ చుట్టుకోవడానికి. ఇలా నెయ్యి రాసేసుకొని చేతులకి చక్కగా మీకు కావలసిన సైజులో అయితే లడ్డూలను అయితే చుట్టుకోండి. ఇవి చాలా చాలా మంచిదండి. ఇందులో మనము పచ్చి కొబ్బరి, బెల్లము, అలాగే పల్లీలు, నువ్వులు అన్నీ కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అలాగే చాలా చాలా తక్కువ ఖర్చు కదండి. పిల్లలకైనా, ఆడపిల్లలకైనా, మగ పిల్లలకైనా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, అలాగే ఇంట్లో ఆడవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చు ఈ లడ్డూలు. మీరు ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని మీలో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఒకసారి వీడియోస్ అన్నీ మీరు చూడండి. వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా మనకి ఇంట్లో అన్నీ దొరికే వాటితోటి ఈజీగా చేసుకునే రెసిపీస్ అయితే ఉంటాయండి. అలాగే హెల్దీ రెసిపీస్ ఉంటాయి, మీరు ట్రై చేయండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.